హలో దోస్తులు, వెల్కమ్ టు మార్నింగ్ మినీ బ్లాగ్. నేనైతే వీడియో స్టార్ట్ చేసినప్పుడే నాకు బొట్టు లేదని తెలియదు అనమాట. ఇంకా మా ఆయన తెచ్చి పెట్టేసిండు. పళ్ళు తోముతుంటే వీడియో తీస్తున్నా అని చెప్పేసి అట్లానే నించున్నాడు. మా మార్నింగ్ ఎట్లుంటది తెలుసా, నేను అరవడంతోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే లెవెన్ రా అని చెప్పేసి మా ఆయనని లేపుతా, మా పిల్లల్ని లేపు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని ఆట పట్టియడము, నవ్వడము, ఏడవడం అన్నీ అయిన తర్వాత ఇంకా వాళ్ళు స్నానాలు చేసి రెడీ అవుతుంది. మా పిల్లల్ని మా ఆయననే రెడీ చేస్తాడు. నేను మాత్రం వంట ఒకటే చేస్తాను అనమాట. మార్నింగ్ వంట అయిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా కింద హోటల్కి అయితే ఈ రోజు అయితే మెంతం ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా. మా ఆయనకి ఫేవరెట్ అనమాట మెంతం కూర. నాకైతే ఈ కర్రీని మంచి చపాతీలో పెట్టుకొని తింటే సూపర్ అనిపిస్తుంది. అన్నంలో అంత సింపుల్ గా కర్రీ ప్రాసెస్ చెప్పేసి ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయాలి. ఇంకా 2 పచ్చిమిర్చి వేస్తే వేయొచ్చు. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసి వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి మెంతం కూరని మంచిగా కడిగి ఇంకా మెంతం కూడా వేసేసేయాలి. మంచిగా వేగిన తర్వాత ఇంకా ఆలుగడ్డలు కూడా వేసేసి అవి ఒక 5-10 నిమిషాలు వేగనియాలి. తర్వాత ఇంకా 4-5 టమాటాలు అయితే కట్ చేసేసిన ఇంకా ఉప్పు, కారము, ధనియాల పొడి అన్ని వేసేసేయాలి. టేస్ట్ కొద్దిగా వాటర్ వేసి ఆలుగడ్డ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని వీడియో ఉంటాం. మళ్ళీ బాయ్.